ఫ్రెండ్స్, ఉద్యమ చరిత్రకు సంబంధించి అశోక్ కుమార్ గారి బుక్ ఇది. ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన తేదీ 2014 ఫిబ్రవరి 13. పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజాక్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2009. 1959లో ప్రత్యేక తెలంగాణ నినాదం ఇచ్చిన సంస్థ ఏది? తెలంగాణ హక్కుల రక్షణ సమితి. తెలంగాణపై కాంగ్రెస్ చే నియమించబడిన ఏకే ఆంటోనీ కమిటీ ఇతర సభ్యులు ఎవరు? అహ్మద పటేల్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ. 1980 చివరి భాగంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తీసుకొచ్చిన సమాచార పత్రిక పేరు ఏమిటి? మా తెలంగాణ. 2001లో తెలంగాణ కోసం సింహగర్జన సభ ఎక్కడ జరిగింది? కరీంనగర్. తెలంగాణ ప్రాంతం నుండి పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యులు కాని వారు ఎవరు? కొండా లక్ష్మణ్ బాబూజీ. మదన్ మోహన్ అధ్యక్షులుగా ఉన్న పీపుల్స్ కన్వెన్షన్ ఆ తర్వాత ఏ పేరుతో పిలువబడింది? తెలంగాణ ప్రజాసమితి. 2001 మే 17న కరీంనగర్లో సింహగర్జన పేరుతో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభకు కింది వారిలో హాజరైన వారు ఎవరు? షిబు సోరెన్. తెలంగాణ ప్రజలకు మరియు ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. ఈ అన్యాయాన్ని అరికట్టాల్సిందే అని ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఏ సభలో అన్నారు? సిద్దిపేట. తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపకులు ఎవరు? గాదె ఎన్నయ్య. ముల్కీ నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి కింది వాటిలో ఏ కమిటీని నియమించారు? జస్టిస్ వాంచు కమిటీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో కింది వారిలో ఎవరు సభ్యులు కాదు? ప్రొఫెసర్ అరవింద్ సింగ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్. 1952 ముల్కీ పోరాటంలో ప్రధానమైన నినాదం ఏది? ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. 19 మే 2013 నాడు శంకారవం వైద్యుల మీటింగ్లు ఎక్కడ నిర్వహించారు? వికారాబాద్. 3 జనవరి 2010 నాడు తెలంగాణ విద్యార్థి మహాగర్జన జరిగిన ప్రదేశం ఏది? ఉస్మానియా యూనివర్సిటీ. ప్రజా సంఘాలు జేఏసీలో భాగం కానివారు ఎవరు? మందకృష్ణ మాదిగ. ఎవరు చైర్మన్గా 9 అక్టోబర్ 2010న తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడింది? గద్దర్. 27 ఏప్రిల్ 2003న జరిగిన వరంగల్ జైత్రయాత్ర మీటింగ్కు వచ్చిన ముఖ్య అతిథి ఎవరు? దేవగౌడ. కింది వాటిలో ఏది ప్రవాస భారత తెలంగాణ సంస్థ కాదు? ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్. 9 డిసెంబర్ 2009న తెలంగాణ ప్రకటన చేసింది ఎవరు? కేంద్ర హోంశాఖ మంత్రి. 10 జూలై 1968న తెలంగాణ హక్కుల దినోత్సవంకు నాయకత్వం వహించిన టీఎన్జీఓ నాయకుడు కేఆర్ ఆమోస్. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ చేసిన 4 సభ్యుల కమిటీకి సారథ్యం వహించింది ఎవరు? ఏకే ఆంటోనీ. 2009లో తెలంగాణ ఉద్యోగులచే నిర్వహించబడిన ఉద్యోగుల గర్జన సమావేశం ఎక్కడ జరిగింది? సిద్దిపేట. యూపీఏ ప్రభుత్వం నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి. ఈ కమిటీలో ఇతర సభ్యులుగా రఘువంశ ప్రసాద్, దయానిధి మారన్ ఉన్నారు. తెలంగాణ అంశంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఈ కమిటీ
గుర్తింపు పొందిన పార్టీలన్నింటికీ లేఖలు రాసింది. తెలంగాణ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏ రోజున విలీనం చేశారు? 2002 ఆగస్టు 11. హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రెండింటికి 10 సంవత్సరాలకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పేర్కొంది. దీనికి సంబంధించిన ఈ రెండు రాష్ట్రాల మధ్య కింద సెక్షన్ అత్యంత వివాదాస్పదమైంది. అది సెక్షన్ 8. కింది వాటిలో 18 అక్టోబర్ 1975 రాష్ట్రపతి ఉత్తర్వుకు సంబంధించి వాస్తవాలు ఇవి. విద్యా సంస్థలలో ప్రవేశాల కోసం స్థానిక ఏరియాను ప్రవేశపెట్టారు. నాన్ గెజిటెడ్ కేడర్ ఉద్యోగాల విషయంలో 6 జోనల్ ప్రాంతాలను ప్రవేశపెట్టారు. నిజాం కళాశాల మైదానంలో 8 ఫిబ్రవరి 2010 తెలంగాణ ముస్లిం గర్జన ఏర్పాటు చేసింది ఎవరు? జమాత్ ఈ ఇస్లామీ హింద్. 1969 ఉద్యమ ఆరంభంలో తెలంగాణ అంశంపై నిరాహార దీక్ష కూర్చున్న 9 సంవత్సరాల బాలిక ఎవరు? అనురాధ. 1997 ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు పేరుతో 2 రోజుల సదస్సును ఏర్పాటు చేసింది ఎవరు? సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 11వ షెడ్యూల్లోని ఏవి ఉన్నవి? నదీ జలాల నిర్వహణ బోర్డుల నిర్వహణ పాలనకు సంబంధించి మూల సూత్రాలు. ముల్కీ ఉద్యమం 1952లో ప్రారంభమైంది. చెంచు తెగ అత్యధికంగా నివసించే జిల్లా మహబూబ్నగర్. విముక్తి కోసం సినిమా నిర్మాత నారాదాసు లక్ష్మణ్ రావు. తెలంగాణ ప్రథమ నవల ప్రజల మనిషి రాసింది ఎవరు? వట్టికోట అల్వరస. వెట్టి అనగా నిర్బంధ కూలి. బతుకమ్మలో ఏ పువ్వును ప్రధానంగా వాడతారు? గునుగు. గటుక అనే తెలంగాణ సాంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారు చేస్తారు? మొక్కజొన్న. దాసి అనగా నరసింగరావు తీసిన సినిమా. తెలంగాణలోని గౌడ లేదా గౌండ్ల కమ్యూనిటీ ఏ సాంప్రదాయ కార్యక్రమంలో నిమగ్నమై ఉండును? కళ్ళు గీయడం. కాళోజీ నారాయణరావు శత జయంతి సంవత్సరం 2014. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా గద్దర్. కురుమూర్తి దేవాలయం కురుమూర్తి జాతర మహబూబ్నగర్.